నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి. పిఠాపురం మెగా జాబ్ మేళాలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఎన్నికల హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నియోజకవర్గ కేంద్రమైన పిఠాపురంలో వికాస పిడి లచ్చారావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ అవకాశాలు ఉన్నప్పుడే యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు రాని యువతకు స్కిల్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉద్యోగం లేని యువత ఉండకుండా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు. పిఠాపురంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగ యువతకు భోజన వసతి కల్పించిన గొల్లప్రోలు జనసేన నాయకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, మున్సిపల్ కమిషనర్ తో పాటు పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జీలు మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్ తో పాటు తుమ్మలపల్లి వాసు, అధిక సంఖ్యలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎలా ఉన్నారు? లేట్ అయిపోయిందా? సో యాక్చువల్లీ I'm very happy to interact with the age group like you, because I am also same with little variance on your age group. ఈ జాబ్ మేళాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ద ఫ్యూచర్ ఇండియా, ద యంగ్ మైండ్స్ ఆఫ్ దిస్ కాకినాడ పార్లమెంట్ అందరికీ కూడా నా హార్టీ వెల్కమ్ చెప్తున్నాను. అలాగే ఇంత మంచి చక్కటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన వికాస పీడీ గారికి, లచ్చారావు గారికి, అలాగే దీన్ని చేద్దాము అంటే అది పిఠాపురంలో చేయాలి. పిఠాపురంలో యువతకి, అలాగే కాకినాడ పార్లమెంట్లో ఉన్న యువతకి జాబ్స్ అంటే ఎలక్షన్కి ముందు ఇచ్చిన హామీ ప్రకారం కంపల్సరీగా వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ని, అందులో ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా పిఠాపురంలోనే ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని చెప్పి వచ్చిన 2 నెలల్లోనే ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి పూర్తి సహకారం అందించి దానికోసం ఎంతో కృషి చేసిన మన ఎమ్మెల్యే అండ్ మన రాష్ట్రానికి, మన పిఠాపురానికి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఎక్కడున్నా సరే పిఠాపురం ఆయన మనసులో ఉంటుంది, కాకినాడ పార్లమెంట్ ఆయన మనసులో ఉంటుంది. ఏది మొదలు పెట్టినా అది ఇక్కడి నుంచే మొదలు పెడతారు. జిల్లా రివ్యూ మీటింగ్ కూడా మన జిల్లా నుంచే మొదలు పెట్టారు. ఆగస్ట్ 15th అయినా సరే ఇక్కడి నుంచే జెండావిష్కరణ చేశారు. అలాగా మనకి ఎంతో అదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయటం, అత్యధిక మెజారిటీతో గెలవటం, అలాగే ఆయన ఇచ్చిన హామీల ప్రకారం ఇప్పటికే వచ్చిన ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా సీసీ రోడ్స్, డ్రైనేజెస్, అన్ని గ్రాంట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా ఒక విధంగా మన అదృష్టం అని భావించవచ్చు. అలాగే దీనికి ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి చాలా చక్కగా సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే కొత్తగా వచ్చిన మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇది ఆర్గనైజేషన్ ఎంత కృషి చేస్తుందో ఎప్పుడు జనసేన కేడర్ కూడా, జనసేన నాయకులు కేడర్ కూడా దానికి అంతే కృషి చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా జనసేన వచ్చేసి నిస్వార్థంగా పనిచేయడంలో ముందు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కూటమి కూడా భాగమై దీన్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మీరందరూ కూడా కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇలాగే మీలో ఒకడిని. సో నెవర్ గివ్ అప్. నేను మీలాగా ఒకడిని. ఒక జాబ్, మీకైనా జాబ్ ఇప్పుడు ఎంతో మందికి దొరుకుతుంది. నాకు జాబ్ కూడా దొరకపోయేసరికి చిన్నపాటి వ్యాపారంతో స్టార్ట్ చేశాను. నేను ఉన్న ఒక 10 లక్షల రూపాయలతో ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఆ వ్యాపారాన్ని క్రమశిక్షణగా కష్టపడి అంచెలంచెలుగా, చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను కూడా.
ఏది సాధించలేమనేది ఏది ఉండదు. జస్ట్ 5 years బ్యాక్ కూడా నేను ఎలక్షన్లో లైన్లో నుంచుని వెళ్ళి ఓటేసి వచ్చినవాడిని. ఈ ఎలక్షన్లో మీరందరూ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ యూ, పార్టీలకు అతీతంగా, తర్వాత ఇప్పుడు వచ్చిన మెజారిటీ అంటే పార్టీలు కాదు, మీరందరూ కూడా ఎంతో మనసు హత్తుకుని నన్ను మీ సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా గెలిపించారు. అలాగే ఎప్పుడు కూడా నేను అదే ఉద్దేశంతో మీ అందరికీ మీ ఇంట్లో ఒకరిలాగా ఎప్పటికీ మీ కష్టసుఖాలు తెలుసుకుంటూ దాని పరిష్కారాన్ని తీర్చేలాగా నేను పని చేస్తూ ఉంటాను, ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అలాగే ఢిల్లీ నుంచి లచ్చారావు గారు చెప్పారు, ఇక్కడ సెలెక్ట్ అవ్వకపోతే మీరు ఇబ్బంది పడద్దు. ఈ ఆపర్చునిటీ, ఈ ప్లాట్ఫామ్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మళ్ళా క్రియేట్ చేస్తూనే ఉంటాం. మీరందరికీ జాబ్ రావాలి. జాబ్ రాని వాళ్ళు నిరుత్సాహం పొందొద్దు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తానన్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యంగ్గా ఉన్నప్పుడు ఓకే వీ న్యూ ఎవ్రీథింగ్, మనకంతా తెలుసు అని అలాగా టేక్ ఇట్ గ్రాంటెడ్గా వదిలేస్తాం. అది ఏజ్ అయ్యే కొద్దీ, టైం గడిచే కొద్దీ, మనం దగ్గరికి వచ్చే కొద్దీ భయపడుతూ ఉంటాం. సో మేక్ హే వైల్ ద సన్షైన్. మీకు ఏజ్ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు మీరు ప్రిపేర్ కండి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ జస్ట్ హ్యాంగింగ్ అరౌండ్ అండ్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ విత్ దేర్ ఫ్రెండ్స్. There are some people who are really very career oriented, want to get the job done, who are sitting here. So definitely there will be a difference. ఒకరిలో 10 గంటలు చదివిన వాళ్ళకి, 12 గంటలు చదివిన వాళ్ళకి, 18 గంటలు చదివిన వాళ్ళకి కంపల్సరీగా డిఫరెన్స్ ఉంటుంది. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్. మీన్స్ మీరు కష్టం పడ్డది వృధా అవ్వదు. ఎప్పుడు దేనికి కష్టపడ్డా అది వృధా అవ్వదు. వృధా అవుతుందని మాత్రం మీరు అనుకోకండి. అలాగే జాబ్లో మీకన్నా నేను ఆయనకన్నా బాగా చదువుకున్నాను కానీ నాకు రాలేదు అని మాత్రం నిరుత్సాహం పొందొద్దు. దానికన్నా బెటర్ జాబ్ మీకోసం వెయిట్ చేస్తుందేమో. సో డోంట్ గివ్ అప్. ఇలాంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ని, ప్లాట్ఫామ్ని మీ అందరి కోసం క్రియేట్ చేస్తూనే ఉంటాం. అలాగే రాని వాళ్ళు, ఏమైనా లోటుపాట్లు ఉన్న వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్లో కూడా మీరందరూ పాల్గొని పిఠాపురంలో జాబ్ లేని యువత, అంటే యంగ్ మైండ్స్ ఎవరు కూడా లేకుండా ఉండాలనేదే నా కోరికైనా, మన డిప్యూటీ సీఎం గారి కోరికైనా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరికైనా అదే. సో ఏ అవకాశం, ఏ ఆపర్చునిటీ ఎప్పుడున్నా ఇక్కడ క్రియేట్ చేస్తాం. యూజ్ దట్ ఆపర్చునిటీస్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద థింగ్స్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ హియర్. అండ్ ఐ విష్ యూ, ఆల్ ఆఫ్ యూ, a best of luck and a huge success in your future. So don't mind if you didn't get the job. Don't give up. You keep trying. We will create opportunities. So I congratulate all the people who are all present here and I wish you good luck, all of you. Thank you.